హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇక ఈరోజైతే మనం తప్పకుండా అందరం గుడికి వెళ్తాం కదా. మేము కూడా మార్నింగే దీపం ముట్టించేసుకొని ఇక నేనైతే స్నానం చేసేసాను. తల స్నానం చేయాలి కదా, తల స్నానం చేసేసి ఇక తొందరగా అయితే రెడీ అవుతున్నాను అన్నమాట. జుట్టు అయితే అసలే ఆరట్లేదు, అందుకనేసి అయితే హెయిర్ డ్రై పెట్టుకొని అయితే ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టేసుకొని అయితే ఇగో ఇలా సింపుల్గానైతే రెడీ అయిపోయాను అన్నమాట. ఇంకా రెడీ అయితే ఇక్కడ మా దగ్గరే ఉంటుందన్నమాట, టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ ఆ టెంపుల్కి అయితే మా అత్తమ్మ నేనైతే బయలుదేరిపోయాం. పాపనైతే స్కూల్కి పంపించేశాను. చూడండి, ఇదే టెంపుల్, అయ్యప్ప టెంపుల్. కానీ అన్ని గుడిలు ఉంటాయన్నమాట, అన్ని టెంపుల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక ఒకసారి లోపల చూసేద్దాం రండి. చూడండి, ఇది లోపల ఎంత, ఇక్కడ లక్ష్మీదేవి, అట ఆంజనేయుడు, ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదా, అది అయ్యప్ప. ఇక బ్యాక్ సైడ్ అయితే నాగదేవత ఉంటుందన్నమాట. ఈరోజు అయితే అందరు ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు కదా. గుడికి వెళ్ళి ఒక ఎగ్గు పెట్టేసి, పసుపు కుంకుమ వేసి, పాలు, పెరుగు, పువ్వులు, అగరబత్తి అన్నీ పెట్టి, దీపం కూడా పెట్టేసి, కావాలంటే మన ఇష్టం ప్రసాదం అన్నీ పెట్టేసుకొని అయితే దేవునికి ఇలా పుట్ట దగ్గర వెళ్ళి పూజ చేసేసి వస్తారు. తప్పకుండా అందరు చేస్తారన్నమాట. కానీ చేస్తేనైతే చాలా అంటే చాలా మంచిదన్నమాట. నాగదేవతకి చేస్తే పెళ్ళి కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా అందరు చేయొచ్చు. కానీ కాని వాళ్ళు చేస్తే కూడా తొందరగా పెళ్ళి అవుతుందన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ కదా. ఇది నాగుల చవితి అన్నమాట. ఇంకొకటి నాగుల పంచమి వస్తుంది, అప్పుడు కూడా మనం టెంపుల్కి వెళ్ళి ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ తొందరగా నెరవేర్చుతుంది అన్నమాట. ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పక్కనే ఉందని చెప్పాను కదా, మహాలక్ష్మి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి ఒక కొబ్బరికాయ, ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. చూడండి అమ్మవారు ఎంత బాగుందని. ఈ టెంపుల్ మొత్తం మా మామయ్య వాళ్ళ నాన్న, మా బావలు, మా చిన్న మామయ్య వాళ్ళు మేము కట్టిందన్నమాట టెంపుల్. దాని లోపల ఉన్న దేవుడు కూడా, ఈ లోపల ఉన్న దేవుడు అయితే మా బావ పెట్టారు. టెంపుల్ కూడా పెద్ద బావ కట్టారన్నమాట. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం సేపు అయితే ముందు కూర్చున్నామన్నమాట మహాలక్ష్మి గుడి దగ్గర. ఇక అంతే, ఇంటికైతే వచ్చేసాము. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.